హలో ఎవ్రీవన్, టీఎస్ఎంసెట్ 2025 సంబంధించి ఒక లేటెస్ట్ న్యూస్ అనేది న్యూస్ ఆర్టికల్లో మనకైతే పబ్లిష్ కావడం జరిగిందండి. ఇక న్యూస్ తెలుసుకునే ముందు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలానే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి. అలానే బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా మీరైతే రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటారనమాట. అలానే మీకు డిస్క్రిప్షన్లో వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ అయితే ఇచ్చాను. ప్రతి ఒక్కరు కూడా అందులో జాయిన్ అవి వస్తున్న అప్డేట్స్ అన్నీ కూడా ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ మనకి టీఎస్ఎంసెట్కి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే, ఎవరైతే త్వరగా అప్లై చేసుకుంటారో ఆన్లైన్ అప్లికేషన్స్ వాళ్ళకి నియర్ బై సెంటర్స్ అయితే ఇస్తామని చెప్పేసి ఒక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ యొక్క అప్డేట్ అనేది మీకు క్లారిటీగా చెప్తాను. ఉమ్మడి ప్రవేశ పరీక్ష టీజీఏపీ సెట్ శనివారం నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. అంటే మనకి సాటర్డే నుంచి అయితే స్టార్ట్ అయితే అవడం జరిగింది. ఏప్రిల్ 4 వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. అంటే మనకి ఏప్రిల్ 4వ తారీఖు వరకు అయితే మీరైతే ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి మీరైతే చేసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత నుంచి మీరైతే లేట్ ఫీజు అనేది మీరైతే పే చేసి ఒక 1 వీక్ అటు ఇటుగా మీరైతే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అనమాట. ఆన్లైన్ పరీక్షా కేంద్రాల గుర్తింపు, అప్లికేషన్లు త్వరగా ప్రాసెస్ చేసేందుకు ఆధునిక సాఫ్ట్వేర్ను అందుబాటులోకి తెచ్చినట్లు అధికారులు తెలిపారనమాట. మనకి ఒక సాఫ్ట్వేర్ అనేది అందుబాటులోకి తీసుకొని రావడం జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. మనకి ప్రాసెస్ అనేది త్వరగా కంప్లీట్ అవ్వడానికి అగ్రికల్చర్ ఫార్మ్ సి సెట్ ఏప్రిల్ 29, 30 తేదీల్లో మనకైతే నిర్వహించనున్నారు. అగ్రికల్చర్ వారికి అలానే ఫార్మ్ సి వాళ్ళకి వచ్చేసి ఏప్రిల్ 29, 30 తేదీల్లో వాళ్ళకైతే ఎగ్జామ్ అయితే ఉంటుంది. అలానే ఇంజనీరింగ్ వాళ్ళకి వచ్చేసి మే 2 నుంచి 5 వరకు అయితే ఎగ్జామ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ హైదరాబాద్ జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం జేఎన్టీయూహెచ్ ఏపీ సెట్ను నిర్వహిస్తోంది. ఈ ఇయర్ మనకి జేఎన్టీయూహెచ్ మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ సెట్కు తెలంగాణ, ఏపీ నుంచి ఏటా దాదాపు 3 లక్షల మంది దరఖాస్తు చేస్తున్నారు. ఈసారి నాన్ లోకల్ కోటాను సవరించడంతో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు 15% నాన్ లోకల్ కోటా వర్తించదు అని చెప్పేసి మనకైతే అఫీషియల్గా అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ఈ యొక్క అప్డేట్ అనేది చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ఏపీ సెట్కు ముందుగానే దరఖాస్తు చేసుకోవడం మంచిదని అధికారులు సూచిస్తున్నారన్నమాట. చివరిలో దరఖాస్తు చేస్తే అందులో ఏమైనా ఇబ్బందులు వస్తే సరిచేసుకోవడం కష్టమని పేర్కొంటున్నారు. ఎందుకంటే లాస్ట్ డే మీరైతే అప్లికేషన్ చేశారనుకోండి, అందులో ఏమైనా మిస్టేక్ చేస్తుంటే మీరైతే రెక్టిఫై చేసుకోవడానికి ఒక టైం ఉండదు అనమాట మీకు. అందుకని చెప్పేసి ముందుగా అప్లై చేసుకుంటే మీకు ఒక ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయని చెప్పేసి వీళ్ళైతే చెప్తా ఉన్నారు. ఒకవేళ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా కొంచెం టైం ఉంటుంది కాబట్టి హెల్ప్ డెస్క్ అయితే మనమైతే కాల్ చేసి మన డౌట్స్ క్లారిఫై చేసుకొని మనం ప్రాసెస్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. ఒకవేళ టైం ఉంటే వాళ్ళు కూడా ఏమన్నా చేయాలనుకుంటే హెల్ప్ అయితే చేస్తారనమాట. అందుకని చెప్పేసి మనకైతే త్వరగా అప్లై చేసుకోండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. లేట్ చేయకుండా ప్రతి ఒక్కరైతే స్టార్ట్ చేసేయండి. గత 5 ఏళ్లుగా రాష్ట్రంలో తొలి 10 రోజుల్లో 20% మంది మాత్రమే దరఖాస్తులు వచ్చాయని చెప్పేసి మనకైతే చెప్తా ఉన్నారు. అంటే ఒక అప్లికేషన్ స్టార్ట్ అయిన 10 రోజుల్లో 20% మంది అంటే ఒక 100 మెంబర్స్ అనుకోండి, అందులో 20 మెంబర్స్ మాత్రమే ముందైతే అప్లై చేసుకున్నారంట. ఆఖరి 10 రోజుల్లో మిగతా 68% మంది మనకైతే దరఖాస్తులు చేసుకున్నారని చెప్పేసి మనకైతే అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ముందుగా దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు వారి నివాస ప్రాంతాలకు సమీపంలో ఉండే పరీక్షా కేంద్రం కేటాయించే అవకాశం ఉందని చెప్పేసి మనకైతే అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇదైతే గమనించండి. అంటే మీకు సమీపంలో ఉన్న పరీక్ష కేంద్రాలను అయితే మీకైతే కేటాయిస్తారనమాట. ఎవరైతే ముందు అప్లై చేసుకుంటారో వాళ్ళకి, లేదనుకుంటే దూర ప్రాంతాలకైతే మీరైతే వెళ్ళి ఎగ్జామ్ అనేది రాయాల్సి వస్తుంది. కాబట్టి నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే ఎక్కువ పరీక్షా కేంద్రాలు ఉంటాయని చెప్పేసి మనకైతే చెప్తా ఉన్నారు. హైదరాబాద్లోనే మనకి ఎక్కువ ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఉంటాయంట. జిల్లాల్లో ఉమ్మడి జిల్లాకు పరీక్ష కేంద్రం ఉంది కాబట్టి ముందే దరఖాస్తు చేసిన వారికి సాఫ్ట్వేర్ ద్వారా దగ్గరలోని పరీక్షా కేంద్రం కేటాయిస్తారు. దీనిని విద్యార్థులు దృష్టిలో ఉంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారని చెప్పేసి మనకి న్యూస్ ఆర్టికల్లో న్యూస్ అనేది పబ్లిష్ కావడం జరిగింది. టోటల్గా ఈ అప్డేట్ అనేది ఇదండి ఈరోజు ఈ వీడియోలో. అందుకని చెప్పేసి ఇప్పుడే ఈ వీడియో చూసిన వెంటనే
మీకు ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అనేవి మన ఛానల్లో మీకు ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఆ డాక్యుమెంట్స్ అనేవి రెడీ చేసుకోండి. న్యూ డాక్యుమెంట్స్ పట్టుకొని అప్లికేషన్స్ అయితే మీరైతే స్టార్ట్ చేయండి అప్లై చేయడం. అలానే అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి ఏంటనేది కూడా మొబైల్లో ఒక వీడియో అయితే చేయడం జరిగింది. మన ఛానల్లో ఉంది కాబట్టి అది కూడా ఒకసారి చూసుకొని మీరే డెస్క్టాప్ అయితే మీరైతే ఆన్ చేసుకొని మీ మొబైల్లో మీరే చేసుకోవచ్చు అనమాట. తెలియకపోతే నియర్ బై నెట్ సెంటర్కి అయితే వెళ్ళి మీరైతే అప్లై చేసుకోండి. త్వరగా అప్లై చేసుకుంటే మీకు ఏ ఎగ్జామ్ సెంటర్ కావాలో ఆ ఎగ్జామ్ సెంటర్ మీకు నియర్ బై ఉన్న వాటిలో చూసి ఒక సిస్టమ్ అనేది మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇదైతే మీరైతే దృష్టిలో పెట్టుకోండి. ఈ వీడియోకి ఒక అప్డేట్ అనేది ఇదే గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే గైస్, థ్యాంక్ యూ.